మోడీ మళ్లీ గెలిస్తే మైనారిటీలను బతకనివ్వరని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ ఇలాఖా పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు మోడీ కేసీఆర్లపై నిప్పులు చెరిగారు. పొరపాటున జగన్ కు ఓటేస్తే మోడీకి వేసినట్లే అంటున్నారు. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడు. అలాంటి నరేంద్ర మోడీని ఢిల్లీ నుంచి గుజరాత్కు పంపించాలి. కేసీఆర్ మనతో ఆడుకున్నాడు, ఇంకా ఆడుకోవాలనుకుంటున్నాడు. కబద్దార్ కేసీఆర్, జాగ్రత్తగా ఉండు. మేము కష్టపడ్డాం, నీకు అప్పచెప్తే నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తున్నావు. నీ ఆటలు ఇంకా సాగవు. సాయంత్రం అయితే లోటస్ పాండుకు పోకపోతే నిద్రపోలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. లోటస్ పాండు ముద్దు తప్ప మనం వద్దా ఆయనకి. అలాంటి వ్యక్తి మీకు కావాలన్నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడప పేరు చెడబుట్టడానికి పుట్టాడు. ఈ కడపకు మంచి పేరు తేవడానికి కాదు, మనల్ని కించపరిచే విధంగా మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే నరేంద్ర మోడీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీతో కలిసినా వాళ్ళని కూడా వదిలిపెట్టాం. జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ ఉంది తమ్ముళ్ళు, జిఎస్టీ మరుగా జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ మీరందరూ పే చేస్తున్నారు. చీని అరటి పండు తోటలు మీరు కష్టపడితే దానికి సూట్ విధానం 20% కొట్టేస్తున్నారు దొంగలు. ఇక్కడ మాటలు చెప్తున్నారు, ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు? ఎవరిచ్చారు ఈ అధికారం మీకు? అంటే ఈ రైతుల, పేద రైతుల యొక్క పట్టు కొట్టడానికి మీరు మొనోపలి చేసి ఇక్కడ మార్కెటింగ్ చేస్తుంటుంది. కానీ జేఎస్టీ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ నేను చూడలేదు తమ్ముళ్ళు, ఇక్కడే చూస్తున్నా. వీళ్ళు మాట్లాడుతున్నారు, నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఈ ఆటలు సాగవు. పులివెందుల్ని హార్టికల్చర్ హబ్గా నేను తయారు చేస్తా. ప్రపంచానికి మొత్తం మీరు పండించిన పండ్లు ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేసే బాధ్యత నాది. మన ఆస్తులు లాక్కున్న కేసీఆర్, అతనితో దోస్తీ కట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మనకు నమ్మక ద్రోహం చేసిన నరేంద్ర మోడీ, ఆయనతో జతకట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు, ఎవరైనా ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తే అది నరేంద్ర మోడీకి వేసినట్టే. ఎవరైనా మీరు ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తే కేసీఆర్ చేతుల్లో మన అధికారాన్ని పెట్టినట్టే అవుతుంది. మైనారిటీ సోదరులు ఉన్నారు, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళా నరేంద్ర మోడీ గెలిస్తే మీరు ఈ దేశంలో బతకలేరు. త్రిబుల్ తలాక్ విషయంలో చూశారు, మైనారిటీ పైన దాడులు చూశారు. అందుకే ముస్లింలు ఎవ్వరు కూడా ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డికి వేసినా, వైసీపీకి వేసినా అది నరేంద్ర మోడీకి వేసినట్టే అవుతుంది.